హలో హలో నేను రమాకాంత్ వెల్నెస్ కోచ్ సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్ నిర్మల్. నేను గత 13 నెలల నుండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఐబీపీ సయాటికాతో ఇబ్బంది పడ్డా. దాని ద్వారా నేను చాలా సఫర్ అయ్యాను. ప్రతినిత్యం ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత బోన్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఒబెసిటీకి గురయ్యాను. ఒక వెల్నెస్ కోచ్ 2 సంవత్సరాలుగా సార్ మీరు బరువు చాలా పెరిగారు, బరువు తగ్గించుకోండి అంటే నేను పట్టించుకోలేదు. కానీ దాంతో నేను చాలా ఒబెసిటీకి గురయ్యాను. హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చినాయి. డాక్టర్స్ ఏమన్నారంటే మీరు ఇమ్మీడియట్గా యశోద హాస్పిటల్ కానీ కిమ్స్ కానీ వెళ్ళి మీరు సయాటిక్ ఆపరేషన్ చేయించుకోండి, ఒక 3 నుంచి 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. అయితే నేను చేసేది జిరాక్స్ వ్యాపారం. గత 30 సంవత్సరాలుగా నిర్మల్లో నడిపిస్తున్నాను. ఒకవేళ నేను సిక్ అయి హాస్పిటల్లో అంటే నా వ్యాపార పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందనో అర్థం చేసుకోండి. అప్పుడు నేనేం చేశానంటే ఆలోచించిన, ఈ సయాటిక్ ఎందుకు వస్తుంది, బరువు ఎందుకు పెరుగుతారు, బరువు ఎలా తగ్గించుకోవాలా. ఎందుకంటే ఫిజియోథెరపీ డాక్టర్ నరేన్ గారు చెప్పారు, అంకుల్ మీరు వేడి తగ్గితే సయాటికా పెయిన్ పోవచ్చు అని ఒక మంచి సూచన ఇచ్చారు. అప్పుడు ఎవరైతే వెల్నెస్ కోచ్ నా దగ్గరికి వస్తుండేనో అతని దగ్గరికి వెళ్ళి న్యూట్రిషన్ తీసుకొని ప్రతినిత్యం ఒక 20 నుంచి 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి మార్నింగ్, తద్వారా న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి మా కోచ్ చెప్పిన ప్రకారం నేను ఒక 10 రకాల సప్లిమెంట్స్, మంచి న్యూట్రిషన్ షేక్ 2 టైమ్స్ తీసుకొని హెల్త్ మంచిగా చేసుకోవడం జరిగింది. అంటే చాలామంది ఏమంటారంటే న్యాచురల్గా తగ్గచ్చు అని అంటారు. న్యాచురల్గా తగ్గడం అన్నది అసంభవం. ఎందుకంటే మన దగ్గర దొరికేది ఏదైనా కానీ కంప్లీట్ పొల్యూటెడ్ ఉన్నది. అంటే ఎక్కువ శాతం పెస్టిసైడ్స్తోనే పండిస్తున్నారు. దాని ద్వారా మనకు సరైన ఫలితాలు రావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంట్లో చేసుకుంటే, ఇంట్లో వాడుకుంటే, న్యూట్రిషన్ చేసుకున్నా కానీ ఒక క్లబ్కి వచ్చి మన కోచ్ సూచనల మేరకు మనము ఉదయం ఏం తింటున్నాము, రాత్రి ఏం తింటున్నాము, మధ్యాహ్నం ఏం చేస్తున్నాము, ప్రతినిత్యం మన కోచ్ గమనిస్తాడు. ఒకవేళ మీరు కనుక కోచ్ చెప్పిన ప్రకారం వాడితే 100% ఐడియల్ వెయిట్ ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల లోపలనే వస్తారు. ఇది పక్కా నిజం. ఇవాళ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నారంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం. గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటుండే, కానీ ఇప్పుడు ఆరోగ్యమే మొదటి మహాభాగ్యమైంది. ఎందుకైందంటే ఇమ్యూనిటీ పవర్ ఉన్న కోటీశ్వరుడి కన్నా ఇమ్యూనిటీ పవర్ ఉన్నాడు అదృష్టవంతులు అంటారు. అంటే ఒక్క ఆరోగ్యం లేకపోతే అంతా సున్ననే. మనము ఫిట్గా ఉంటేనే మన ఫ్యామిలీ ఫిట్గా ఉంటుంది అని నేను తెలుసుకున్నా, మంచి రిజల్ట్ తీసుకున్నా. అయితే నాకున్న అనుభవ ప్రకారం మీకు చెప్పేందంటే ఈ న్యూట్రిషన్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలా, ఏం తినాలా అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత ఐడియల్ వెయిట్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈ పద్ధతులు పాటిస్తున్నామో రెగ్యులర్గా పాటిస్తే మళ్ళీ బరువు పెరగమని ఖచ్చితంగా చెప్తా. కానీ ఐడియల్ వెయిట్ వచ్చే వరకు ఖచ్చితంగా అన్ని పద్ధతులు పాటించి మేము చెప్పినట్టు విని ఆ తర్వాత మళ్ళీ ఇష్టం తింటే దాన్ని ఎవరు కాపాడలేరు. 100% మళ్ళీ పెరుగుతారు.
అయితే మనం ఏం చేయాలి అసలు? పొద్దుగాల లేవగానే ఒక ఫైబర్ సంబంధించిన పండ్లు కానీ కూరగాయలు కానీ తినాలి. ఫైబర్ అంటే పొట్టుతోని కూడిన వస్తువులను తినాలి. అంటే మనము పొద్దున్న లేచి స్నానం చేస్తాం, ఫ్రెష్గా షేవింగ్ తీసుకుంటాం, కానీ మన లోపల నోరు నుండి లోపల అన్ని పేలుగల వరకు ప్రేగులకు, చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ వాటిని ఎవి క్లీన్ చేయాలా? ఫైబర్ అనేది క్లీన్ చేస్తుంది. ఆ ఫైబరు పొద్దున్న లేవగానే తీసుకొని ఒక 300 ml అఫ్రెష్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళి మోషన్ క్లియర్ చేసుకున్నాక ఒక 30 నుంచి 40 minutes మంచి ఎక్సర్సైజ్ చేయాలి. కార్డియాక్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. వర్కౌట్ చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయి మన న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి న్యూట్రిషన్ షేక్ తీసుకోవాలి. మళ్ళీ మేము అక్కడ కూడా మీకు మళ్ళీ ఒక ఫ్రెష్ ఇస్తాం, షేక్ ఇస్తాం. ఆ తర్వాత మీరు పొద్దు నుండి మధ్యాహ్నం వరకు మధ్యలో ఆకలిస్తే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది. ఒక బనానా, మ్యాంగో అవాయిడ్ చేయండి. అంటే ఇది ఓన్లీ వెయిట్ లాస్ అయ్యేవారు, వెయిట్ గెయిన్ అయ్యేవారు ఏ పండైనా తినవచ్చు, బరువు పెరిగేటివి కూడా. మధ్యాహ్నం మనం తీసుకునే ఫుడ్ ప్లేట్ ఎట్లుండాలంటే మంచి ఐడియల్గా ఉండాలి. అంటే ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ ఉండాలా, 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలా విత్ ఫైబర్, అంటే దోసకాయలు, క్యారెట్లు, ఏమన్నా స్నాక్స్. ఆ తర్వాత 30% ప్రోటీన్స్ ఉండాలా, 13% గుడ్ ఫ్యాట్ ఉండాలా. ప్రతి నిత్యం తీసుకునే ఫుడ్లో ఒక 2 ఎగ్స్ కూడా ఉంచుకోండి. ఎందుకంటే ప్రపంచంలో అత్యుత్తమైన ప్రోటీన్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్ వైట్లో ఉంటుంది. చాలామంది నాన్ వెజ్ తింటే ప్రోటీన్ వస్తుంది అనుకుంటారు, కానీ కాదు. మేకలు ఆకులు తింటాయి, అవి కొండలు ఎక్కుతున్నాయి, మనము అంబాడుతున్నాం. అంటే మాంసము మనకేం చేస్తున్నది? ఫ్యాట్ అనేది తెచ్చి పెడుతుంది. నాన్ వెజ్ తినే పద్ధతి కూడా కొంచెం చేంజ్ చేసుకుంటే పర్వాలేదు, తినొచ్చు, కొంచెం తింటే ఏం కాదు. ఇప్పుడు మళ్ళా సాయంత్రం డిన్నర్ వరకు, మధ్యాహ్నం మళ్ళా సాయంత్రం ఆకలి అయితే మంచి డ్రై ఫ్రూట్స్ కానీ, ఈ శనగలు, బొబ్బర్లు అవి నానబెట్టుకొని ఆ మొలకెత్తిన విత్తనాలు తయారు చేసుకొని అవి తినొచ్చు. ఎగ్ వైట్ తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత నైట్లో ఒక టైం షేక్ తీసుకునేవారు జొన్న రొట్టె, మక్క గట్క, లేకపోతే ఇంకా ఏమైనా రాగి జావా లాంటివి తీసుకోవచ్చు. అది కూడా సాయంత్రం 8 అయిందంటే లోపలికి ఇంటికి బంద్ చేయాలి. ఎందుకంటే రాత్రి మనం పడుకుంటాం, అప్పుడు మన జీర్ణ వ్యవస్థ అన్నది మన డేలో తిన్నది మొత్తం అరిగిచ్చేసి ఏ పార్ట్కు ఏది కావాలా, ఏ పార్ట్కి గుండెకి ఏది కావాలా, కిడ్నీలకు ఏది కావాలా, లివర్కి పోషకాలను పంపిస్తుంది. అంటే మనం న్యూట్రిషన్ తీసుకుంటే మన పార్ట్కి ఏది అవసరం పడితే అది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇవాళ సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఎక్కువ తినేటి ఏంటి? కార్బోహైడ్రేట్స్ తింటాం. ప్రోటీన్ ఇంటేక్ అన్నది తక్కువ ఉన్నది. ఆ ప్రోటీన్ కావాలంటే, మంచి న్యూట్రిషన్ కావాలంటే ఖచ్చితంగా హెర్బలైఫ్ న్యూట్రిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మొలకెత్తే విత్తనం నుంచి మన నోటికి తీసుకునే వరకు ఎలాంటి ఏళ్ళు తగలకుండా పిహెచ్డి డాక్టర్లు, సైంటిస్టుల పర్యవేక్షణల మనకు ఏమీ కాదు అని నిర్ధారణ జరిగిన తర్వాతే మనకు అందివ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు ఏమవుతుంది? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కొట్టాయి. చాలామంది ఏమంటారు, సార్ హెర్బల్ లైఫ్ షేక్ తాగితే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి అంటారు, కొందరు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అంటారు, ఇవి తాగద్దు సార్ అంటారు. నేను మరి గత 13 నెలల నుంచి వాడుతున్నా.
సంపూర్ణ ఆరోగ్యమైంది. దీంతో ఏమీ కాదు. ఎందుకంటే ఒక రోడ్ మీద ఉండే గప్చుప్ బండి చూడండి, ఒక రోడ్ మీద ఉండే టిఫిన్ సెంటర్ చూడండి, జ్యూస్ సెంటర్ చూడండి, ఎక్కడన్నా డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తాడా? చేయడు. వాళ్ళు గప్చుప్ బండి ఎక్కడెక్కడనో చేతి దింపుతూ ఎక్కడెక్కడో గోక్కుంటూ ఆ డబ్బులు తీసుకపోయి ఎక్కడో పెట్టుకుంటూ వాడు ఇచ్చిన దానికి మనకు సైడ్ ఎఫెక్ట్ కొడుతుందా? కొట్టదు. అది ఎక్కడో మోరి పక్కకు ఉంటాయి, రోడ్ల పక్కకు ఉంటాయి, ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి. ఇక హోటళ్ళలో వేసిన ఆయిల్ పొద్దున్నుండి సాయంత్రం వరకు మరుగుతూనే ఉంటుంది. అది ఒమేగా-9 అవుతుంది. క్యాన్సర్కు దగ్గర ఉంటాం. అంటే తినే విధానము, వండే విధానం చేంజ్ అయింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు తినే పద్ధతి మొత్తం చేంజ్ చేయాలా. బాయిల్డ్ ఎక్కువ తీసుకోవాలా, ఫ్రైలు తగ్గించాలా. మనం ఏం తగ్గించేది ఏంటి? సాల్ట్, షుగర్, ఆయిల్, మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి తగ్గించి గ్రీనరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఫిష్ ఉంది, ఫిష్ ఎక్కువ తీసుకోవచ్చు, కానీ ఫిష్ ఫ్రై తినద్దు. మక్క బుట్టలు తినచ్చు, కానీ మక్క వడలు తినద్దు. ఓకే, పండ్లు అన్ని రకాలు తినచ్చు, పొట్టుతో సహా ఉన్న పండ్లు ప్రతి ఒక్కటి మంచి వాష్ చేసుకొని క్లీన్గా చేసుకొని తినచ్చు, కానీ పొట్టుతో తినాలి. పొట్టుతో తింటే ఏమవుతుంది? మన బాడీలకు ఫైబర్ వస్తుంది. ఓకే, అట్లా తినే పద్ధతి చేంజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు పంటలు వండాలంటే కంప్లీట్ పెస్టిసైడ్స్ వేసి వండిస్తున్నారు. జల్దీ కొబ్బరి బొండం కావాలంటే చెట్టుకి ఇంజక్షన్లు, పండ్లు ఎక్కువ కావాలంటే చెట్టుకి ఇంజక్షన్లు ఇవ్వడం. అంటే ఒక్క పండు అంటే 10-20 పండు అంటున్నాయి. ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఆపిల్ తింటే ఫుల్ పోషకాలు వస్తుండే. ఇవాళ 5 ఆపిల్స్ తిన్నా గంతే పోషకాలు వస్తుంది. అంటే పండ్లలో కూడా పోషకాలు తగ్గిపోయినాయి. హైబ్రిడ్, న్యాచురల్గా పండే పండుకి హైబ్రిడ్ పండుకి బాగా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఒక పోల్ట్రీ ఫామ్ కోడి చూడండి, 25 రోజులనే 2.5-3 కిలోలు పెరుగుతుంది. మరి ఇచ్చే ఇంజక్షన్స్ వల్ల కానీ దానికి పెట్టి ఫుడ్ చేయడం వల్ల కానీ అది ఒకటేసారి లావ్ అయిపోతుంది. మనం కూడా ఫారం కోళ్ళకే తయారైపోతున్నాం. అందుకొరకు నేను చెప్పేందంటే ఇవాళ మనము హాస్పిటల్ పాలు కావద్దు. చనిపోయే వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ కనీసం ఒక పూటైనా తీసుకోవాలి. ఒక్క పూట తీసుకుంటే ఏమవుతుంది? మన బరువును నియంత్రణ చేస్తుంది. అంటే పెరగకుండా తగ్గకుండా అంతే ఉంటుంది. ఒకవేళ 2 టైమ్స్ తీసుకుంటే 100% ఐడియల్ వెయిట్లు ఉంటాం, పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటాం. నేను అనేదంటే ఖచ్చితంగా ఇవాళ హెర్బలైఫ్ ఏం తీసుకోవాలంటే వేరే కంపెనీ బొచ్చేడు ఉన్నాయి, కానీ మీల్స్ రిప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీ ఏది ఉన్నదంటే ఒక హెర్బలైఫ్ మాత్రం ఉన్నది. ఇలా ఓన్లీ షేక్సే కాకుండా మంచి సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి. మన బోన్స్ దృఢంగా కావాలన్నా, మన హార్ట్ హెల్తీగా మారాలన్నా, మన బ్రెయిన్ హెల్తీగా మారాలన్నా ఒమేగా-3 మంచి గుడ్ ఫ్యాట్ సప్లిమెంట్ దొరుకుతుంది. ఇంకా అంతేకాకుండా మనకి దాదాపు కొన్ని 22, 30, 40 రకాల విటమిన్లు, పోషకాలు మనకు అవసరం ఉంటాయి బాడీకి. మనం రోజు ఏం తినాలంటే ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల ఫుడ్ తినాలి. మనం తింటున్నామా? తింటలేము. అవి ఎక్కడ దొరుకుతాయంటే హెర్బలైఫ్లో దొరికే సప్లిమెంట్ మల్టీవిటమిన్లో దొరుకుతుంది. ఓకే, ఇంకోటి ప్రతి మనిషికి 320 జెయిన్స్ ఉంటాయి. కావాలంటే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు లెక్క పెట్టుకోండి. ఆ ప్రతి జెయింట్లో కార్టిలేజ్ గుజ్జు అని ఒకటి ఉంటుంది. అది అరిగిపోవడం వల్ల, అంటే హెవీ వెయిట్ ఉంటాం కదా, ఒక్క బరువు ఎక్కువ ఉంటే 4 కిలోల బరువు మన మోకాళ్ళపై జెయింట్లపై పడుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? మనకు 100% జెయింట్స్ ప్రాబ్లం వస్తాయి. ఆ జెయింట్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ హెర్బలైఫ్ మంచి గుడ్ సప్లిమెంట్ జాయింట్ సపోర్ట్ ఉంటుంది, అది వాడచ్చు. అంతేకాకుండా ఇవాళ రేపు అందరూ కూడా సెల్ ఫోన్స్, టీవీలకు అడిక్ట్ అయిపోయినారు. మరి కళ్ళు కూడా ఖరాబ్ కావద్దు అంటే రెటీనాకు సంబంధించింది మంచి గుడ్ సప్లిమెంట్ కూడా ఉంది. మళ్ళా ఇంకోటి, మరి ఫైబరు
సరిగ్గా లభించడం లేదు, మరి ఏం చేయాలా సార్ అని అడిగితే మన దగ్గర మంచి గుడ్ సప్లిమెంట్ ఫైబర్ టాబ్లెట్ కూడా ఉంటుంది. 3 పూటలు తీసుకోవచ్చు. దాని ద్వారా ఏమైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, మంచి డైజెషన్ ప్రాబ్లం మంచి జరుగుతాయి, మంచి హెల్తీగా మారుతాం. అంతేకాకుండా ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ మనకు అవసరం. అంటే మన గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, బ్రెయిన్ ఆరోగ్యం ఉంచుకోవాలన్నా ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ దొరుకుతుంది. ఇది సముద్ర చేపముల నుండి ప్రత్యేకంగా తయారవుతుంది. ఇంకొకటి నెంబర్ 1 ప్రోడక్ట్ ఒకటి ఉన్నది. ఎందుకంటే ఇవాళ చాలామంది యువకులే హార్ట్ ప్రాబ్లం వచ్చి పడిపోతున్నారు. హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే ఎక్కువ శాతం తినే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫ్రైల వల్ల. ఇది తీసేయడానికి ఈ హెర్బల్ లైఫ్లో నైట్ వర్క్స్ అనేది మంచి కనిపెట్టిండు ఒకతను. ఆ డాక్టరు మన డాక్టరే ఉన్నాడు. అతనికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇది రాత్రి వేళలు తీసుకున్నట్టయితే 24 గంటల వరకు బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా మంచిగా కాపాడుతుంది. ఎందుకంటే చాలామంది రోజు స్ట్రెస్కి గురవుతుంటారు. ఆ స్ట్రెస్కి గురవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. కాబట్టి నైట్ వర్క్స్ వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి సగం మంది భారతీయులలో అంటే 42% భారతీయులలో ఎవరు నిద్ర సరిగా పోవడం లేదు. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకొరకు కంపెనీ స్లీప్ ఎన్హాన్సర్ అని ఒకటి కనిపెట్టడం జరిగింది. ఇది మంచి కేసరాల నుండి తయారవుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక 2 స్పూన్స్ 200 ml వాటర్లో కలుపుకొని తాగి ఆపిన తర్వాత మంచి పడుకుంటే గుడ్ స్లీపింగ్ వస్తుంది. అంటే మనిషికి తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. అది కూడా ఏం నిద్ర ఉండాలా? క్వాలిటీ నిద్ర ఉండాలా. ఏదో పడుకున్నట్టు దొంగ నిద్ర కాదు, హాయిగా పడుకోవడం. ఒక న్యూట్రిషన్ తీసుకునే వ్యక్తి ఎట్లుంటాడంటే ఉదయం వేళ నుండి ఎట్లయితే ఉంటామో సాయంత్రం పడుకునే వరకు కూడా అంతే చురుగ్గా ఉంటారు. దట్ ఈజ్ న్యూట్రిషన్ పవర్. ఇవాళ మీరు కావాలంటే మీ ఫోన్ ఓపెన్ చేయండి, గూగుల్లో ది బెస్ట్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. 100% హెర్బల్ లైఫ్ అని వస్తుంది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవాలా, మన డిసిజన్ తీసుకోవాలా అంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ హెర్బల్ లైఫ్ మనం వాడం. మనకే కాకుండా మన పిల్లలకు కూడా న్యూట్రిషన్ అవసరం. మా దగ్గర మంచి ప్రొడక్ట్ డైనోషేక్ దొరుకుతుంది. పిల్లల బోన్ డెవలప్మెంట్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్ పెరగడము, వాళ్ళ యాక్టివ్గా తయారంటే మంచి డైనోషేక్ కూడా దొరుకుతుంది. వాళ్ళకు కూడా నెంబర్ 1 రిజల్ట్ వస్తుంది. అది కాకుండా అలోవెరాకు సంబంధించినవి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. అలోవెరా అంటే కలబంద నుండి తయారవుతుంది. మన కలబంద అన్నది ఫిల్టర్ చేయకుండా ఏదో మనం ఇంట్లో తయారు చేసుకుంటే అది మంచి రిజల్ట్ రాదు. దీన్ని శుద్ధి చేసి మనకు అలోవెరా కాన్సెప్ట్ అనేది ఒకటి దొరుకుతుంది. అది మన తీసుకుని అఫ్రెష్లో కలుపుకొని తాగితే మన లోపల పేగులు అనేది మంచి నున్నగా తయారై హెల్తీగా తయారవుతాయి. దానివల్ల ఏమవుతుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా బ్రెయిన్కి సంబంధించిన సప్లిమెంట్ దొరుకుతాయి. ఉమెన్స్ ప్రాబ్లం పీసీఓడి కానీ, ఇంకా వాళ్ళ డేట్స్ ప్రాబ్లం కానీ ఏదేదో సంథింగ్ ఉంటాయి. దానికి ఉమెన్స్ ఛాయిస్ దొరుకుతుంది. అంతేకాకుండా పురుషులకు సంబంధించి ఏమన్నా లైంగిక సమస్యలు కానీ ఇంకా వేరే మొగలకు కూడా సంబంధించి ఉంటాయి. మనకు కూడా కంపెనీ ఒక మంచి గుడ్ ప్రోడక్ట్ మెన్స్ ఛాయిస్ అన్నది ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా 60 ఏళ్ళ వ్యక్తి కూడా న్యూట్రిషన్ తీసుకొని 40 ఏళ్ళ వ్యక్తిగా కనబడాలన్నా కానీ సెల్ యాక్టివేటర్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో రోజు కొన్ని కోట్ల కణాలు పుడుతూ చనిపోతూ జరుగుతుంటాయి. వీటన్నిటినీ యాక్టివేట్ ఉంచాలి. అంటే మంచి కణాలు కూడా చనిపోతాయి. ఆ మంచి కణాలు చనిపోకుండా మన స్కిన్ టైట్ కావాలన్నా, మనం ఆరోగ్యం కావాలన్నా సెల్ యాక్టివేటర్ మంచి జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది వెయిట్ తగ్గడానికి రకరకాల ప్రయోగాలు చేస్తారు. కలర్స్ దాంట్లో పోతారు, ఫ్యాట్ తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏమీ అవసరం లేదు. న్యూట్రిషన్ తీసుకునేటప్పుడు గుడ్ సప్లిమెంట్ సెల్యులాస్ ఉంటుంది. అది ఎంత బుజ్జిమండ బంద్ చేస్తా అంటే మన ఫ్యాట్ను కోసేస్తుంటుంది, బ్యాడ్ ఫ్యాట్ను కోసేస్తా అంటే.
అంటే బ్యాడ్ కణాలను తీసేస్తుంటుంది. మంచి నెంబర్ 1 ప్రోడక్ట్, అది వాడచ్చు. మీరు కనుక మా దగ్గర వచ్చి మంచి న్యూట్రిషన్ తీసుకొని మంచి సప్లిమెంట్ని తీసుకుంటే 100% హెల్తీగా మారుతాం. అంటే వెల్నెస్ ఎందుకు అంటే సిక్నెస్ కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంకా ఆరోగ్యంగా తయారై ఫ్యూచర్లో హాస్పిటల్ పోకుండా మనం జాయిన్ కావడానికే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. కాబట్టి మీరందరూ మా దగ్గరకు వస్తే మంచి రిజల్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. రమాకాంత్.